హాయ్ అండి, అందరికీ నమస్తే. మై మిస్టీరియస్ బాస్ పార్ట్ 28. అతను ఏమంటున్నాడో జాన్వికి ఒక క్షణం అర్థం కాలేదు. ఆమె ఆశ్చర్యంగా అతని వైపుకే చూస్తూ నిలబడిపోయింది. ఏమైంది? నువ్వు దేవుణ్ణి తినవా అని అతను మళ్ళీ అడిగాడు. అయ్యో దేవుడా, నేను ఎందుకు ఇతనితో ఈ మాట మొదలు పెట్టాను? ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్పాలి? అందరూ అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు, కానీ దేవుని తినేయటం అనే కొత్త అర్థం ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు అని జాన్వి మనసులోనే అనుకుంది. ఆమె నిశ్శబ్దంగా అతని వైపుకే చూస్తూ నిలబడింది. ఏం చెప్పాలో మాత్రం ఆమెకు అర్థం కాలేదు. ఆమె ఆ అమాయకమైన ముఖాన్ని చూసి సిద్ధార్థకు నవ్వొచ్చింది. సరే సరే, నీ దేవుణ్ణి తింటాను అని పెదవులపై చిరునవ్వుతో చెప్పి ల్యాప్టాప్ ను పక్కకు పెట్టేశాడు. జాన్వి ఆశ్చర్యంగా అతని వైపుకు చూస్తూ నిలిచిపోయింది. కొద్దిసేపటి క్రితం వరకు అంత కోపంగా ఉన్న వ్యక్తి ఇప్పుడు మాత్రం అతని ముఖంలో ఆ కోపం కనిపించడం లేదే. నిజంగా ఈ సిద్ధార్థ్ భోస్లే ఒక విచిత్రమైన మనిషి. ప్రపంచంలోనే వింత నమూనా. కొంచెం పిచ్చి కూడా ఉన్నట్టుంది అని ఆమె మనసులోనే అనుకుంది. ఇప్పుడు నాకు భోజనం వడ్డిస్తావా అని అతని గొంతు వినిపించగానే జాన్వి ఉలిక్కిపడి లోకంలోకి వచ్చింది. ఆ అవునవును, వడ్డిస్తాను అని అంది. జాగ్రత్త అని సిద్ధార్థ్ నేలపై పడి ఉన్న గాజు ముక్కల వైపుకు చూపించాడు. దాంతో జాన్వి మరో వైపు నుంచి అతని దగ్గరకు వచ్చింది. కొంచెం వంగి ప్లేట్ ను సరిచేసి అందులోని గిన్నెలు పెట్టి ఒక్కో కూరను వడ్డించడం ప్రారంభించింది. సిద్ధార్థ్ తలెత్తి ఆమె వైపుకు చూశాడు. జాన్వి ఇబ్బందిగా చిన్న చిరునవ్వు నవ్వింది. అయితే అదే క్షణంలో సిద్ధార్థ ముఖంలో ఒక్కసారిగా వింత భావాలు మెదిలాయి. నువ్వు కూర్చోవచ్చు అని సిద్ధార్థ్ చూపును కిందకు దించుకుంటూ అన్నాడు. వద్దొద్దు, పర్వాలేదు అని జాన్వి చెప్పి మళ్ళీ వంగి అతనికి భోజనం వడ్డించింది. జాన్వి కూర్చో, ప్రస్తుతం అలాంటి ఇబ్బందికర పరిస్థితిలో ఉండాలని నాకు అసలు ఆసక్తి లేదు అని అతను అన్నాడు. జాన్వి అయోమయంగా ఏమీ అర్థం కాకుండానే చూసింది. ఎందుకో ఇలా మాట్లాడుతున్నాడో అని తనకు తానే అనుకుంది. ఒక్కసారిగా తనకి ఏదో గుర్తుకు వచ్చింది. వెంటనే మరుక్షణమే తను వెంటనే అక్కడే కూర్చుండిపోయింది భయంతో. ఇక సిద్ధార్థ్ మనసులోనే నిట్టూర్పు విడిచి చెంచాను చేతిలోకి తీసుకుని భోజనం తిన్నాడు. జాన్వి మాత్రం తీవ్రంగా బెదిరిపోయింది. ఎలాగోలాగా అతనికి భోజనం వడ్డించింది. ఆ తొందరలో కూరలో వేయాల్సిన చోట పొరపాటున పాయసం వేసింది. సారీ అని తడబడుతూ అంది. పర్వాలేదు, కాస్త ప్రశాంతంగా ఉండు అని సిద్ధార్థ్ తన వైపుకు తిరిగి అన్నాడు. అదే సమయంలో జాన్వి కూడా తన వైపుకు చూసింది. ఇద్దరి చూపులు ఒకసారి కలవగానే ఆమె వెంటనే భయంతో తల వంచుకుంది. ఇంతకీ నీ గాయం ఎలా ఉంది, తగ్గిందా అని అడుగుతూ అతను గిన్నె మార్చుకుని ఈసారి తనకు తానే వడ్డించుకోవటం ప్రారంభించాడు. కొంచెం బాగానే ఉంది, ముందంత నొప్పి ఏమి లేదు, తగ్గింది అని జాన్వి అతని కళ్ళల్లోకి చూడకుండానే అటు ఇటు చూస్తూ చెప్పింది. మంచిది, తగ్గితే మంచిదేగా అని సిద్ధార్థ్ భోజనం చేయటం ప్రారంభించాడు. కాసేపటికి తర్వాత జాన్వి మెల్లగా అడిగింది, ఇక నేను వెళ్ళొచ్చా అని. అతని వైపుకి చూడకుండానే మాట చెప్పింది. వెళ్ళు, చాలా థ్యాంక్ యూ అని సిద్ధార్థ్ ఆమె వైపుకు చూస్తూ అన్నాడు. కానీ అతని కళ్ళలోకి చూసే ధైర్యం జాన్వికి రాలేదు. ఆమె వెంటనే అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయింది. జాన్వి బయటికి వెళ్ళగానే సిద్ధార్థ్ పెదవులపై చిన్న చిరునవ్వు మెరిసింది. ఇక జాన్వి మాత్రం గది బయటకు రాగానే దాదాపు పరిగెత్తుకుంటూ తన గదికి చేరుకుంది. వెళ్ళగానే తలని చేతులతో పట్టుకుని మంచంపై కూర్చుంది. అయ్యో, నేనంతా ఎంత జాగ్రత్తగా ప్రవర్తించానో అసలు నాకే తెలియట్లేదు అని అని అనుకుంది మనసులో. అని తనలో తానే అనుకుంటూ అలాగే కూర్చుంది కాసేపటికి. తర్వాత కాసేపటికి తనలో తానే ఆలోచించుకొని మళ్ళీ ఆలోచనలను వదిలేసింది. సిద్ధార్థ్ నా గురించి మళ్ళీ ఏమనుకుంటాడో ఏంటో, నేను కావాలని చేశాను అనుకుంటాడో ఏంటో అని అనుకుంది. కానీ నేహ అయితే ఎప్పుడు ఇలాంటివే వేసుకుంటుందో తానే అనుకుంది. కాసేపటికి ఇక అలా ఆలోచిస్తూ ఉండిపోయింది. సిద్ధార్థ్ నన్నయ్య ఎందుకు అలా అన్నాడు? ఇతరుల విషయాల్లో ఏమీ అనిపించదు, కానీ నా విషయంలో మాత్రం వెంటనే జాగ్రత్తగా ఉండమంటాడు. ఎందుకు అని జాన్వి మనసులోనే అనేక ప్రశ్నలు తలెత్తాయి. అయ్యో, నా పరిస్థితి ఏంటి? ఒకవైపు అంత ఇబ్బందికరమైన సంఘటన, మరోవైపు పొరపాటు నాది. అయినా నేనే సిద్ధార్థను మనసులో తిట్టుకుంటున్నాను. అసలు ఏమవుతుంది? ఎక్కడికైనా వెళ్ళి దాక్కోవాలనిపిస్తుంది అని అనుకుంటూ జాన్వి రెండు చేతులతో తన ముఖాన్ని కప్పేసుకుంది. అప్పుడే గది తలుపు తెరుచుకుని రీచా లోపలికి వచ్చింది. జాన్వి అలా ఉండడం చూసి
ఆమె వెంటనే బాధపడింది. ఏ జాను, ఏమైందే అని చేతిలో ఉన్న లడ్డూల గిన్నెలను టేబుల్ వైపు పెట్టింది. జాన్వి వెంటనే చేతులను ముఖం నుంచి తీసేసి మామూలుగా కనిపించడానికి ప్రయత్నించింది. ఏం లేదు అని అంది. మరి అయితే నీ గొంతుకి ఎందుకు అలా ఉంది? ఎందుకు అంత భయపడిపోయావు? సిద్ధార్థ్ ఏమైనా అన్నాడా అని రీచా ఆత్రంగా అడిగింది. లేదే, అలాంటిదేం లేదు, కొంచెం నీరసంగా ఉండి వచ్చి కూర్చున్నాను అంతే అని జాన్వి సహజంగా మాట్లాడేందుకు ప్రయత్నించింది. సరే, నాకైతే ఆ నేహ లేదా ఆ హిట్లర్ సిద్ధార్థ్ ఏమైనా అన్నాడేమో అనిపించింది అని రీచా అంది. జాన్వి నవ్వుతూ లేదు అన్నట్లు తలూపింది. సరే, అది వదిలే. చూడు, నువ్వు విడిగా పెట్టిన పంచదార, యాలకుల పొడి అన్ని వేసి నేను లడ్డూలు చుట్టేశాను అని ఆనందంగా గిన్నెను ఆమె ముందుకు చాపింది. వావ్, చాలా బాగున్నాయి. అభి చూసి ఎంత సంతోషపడతాడో అని జాన్వి ఆనందంగా అంది. అదేనమ్మా, అతను చాలా సంతోషపడతాడు. ఇంకా ఏదైనా చెయ్యాలంటే చెప్పు, అతని కోసం నేను ఇంకా ఎన్నో వంటలు చేస్తాను అని రీచా ఆనందంగా అంది. ప్రస్తుతం నువ్వు రాహుల్ కోసం అతనికి ఇష్టమైనది ఏదైనా చెయ్యి, అభి సంగతి నేను చూసుకుంటాను అని జాన్వి నవ్వుతూ చెప్పింది. ఏంటి, అభి కోసం నేను చాలానే చేయాలనుకున్నా వంటలు. అతనికి తన అక్క ఎంతగా మిస్ అవుతుందో తెలియాలి కదా అని రీచా అంది. అవునమ్మా, చెప్తాను. తన అక్క తనను చాలా మిస్ అవుతుందని చెప్తాను. సరే, ఇప్పుడు నువ్వు నీ గదికి వెళ్ళు, నేను కొద్దిసేపు చదువుకుని తర్వాత పడుకుంటాను అని జాన్వి చెప్పింది. ఇంకా రీచా కూడా అక్కడ నుండి వెళ్ళిపోయింది. అమ్మయ్యా అని నిట్టూర్పు విడిచిన జాన్వి మళ్ళీ ఒకసారి తనని తను చూసుకుంది. సిద్ధార్థ్ గుర్తొచ్చిన ప్రతిసారి తనకు తెలియకుండానే ఏదోలా అనిపించింది. నేహ, నీకేమైంది? ఎందుకు ఇలా అటు ఇటు తిరుగుతున్నావు అని మనీష అడిగింది. ఆమె ఇప్పుడే నేహను కలవడానికి వచ్చింది. మనీష, నాకేం అర్థం కావట్లేదు. రేపు సిద్ధార్థ్కు ఏ గిఫ్ట్ కొనాలో కూడా తెలియడం లేదు. పైగా జాన్వి వల్ల నా తలే తిరిగిపోతుంది. నిన్నైతే సిద్ధార్థ్ కూడా ఆమెకే మద్దతుగా మాట్లాడ్డాడు. ఆమె అంటే నాకు చాలా కోపంగా ఉంది అని నేహ టేబుల్ పై కొడుతూ అంది కోపంగా. ఆమె సంగతి మనం చూసుకోవాల్సిందే. ఆమె వల్లనే నాకు ఉద్యోగం కూడా వదిలేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆమెతో నేనేం చేస్తానో చూడు అని మనీష పళ్ళని బిగిస్తూ అంది. ఏంటి, ఏమైనా ప్లాన్ చేసావా అని నేహ అడిగింది. అవును, ప్లాన్ చేశాను. ఎల్లుండు బర్త్డే పార్టీ కదా, బాస్ మొత్తం స్టాఫ్ కి మధ్యాహ్నం పార్టీ ఇస్తారు. అప్పుడు జాన్వితో నేనేం చేస్తానో నువ్వే చూడు అని మనీష కళ్ళల్లో క్రూరమైన మెరుపుతో అంది. కానీ నువ్వు ఇప్పుడు ఈ కంపెనీలో లేవు కదా, అక్కడికి ఎలా వస్తావు పార్టీకి అని నేహ ఆశ్చర్యంగా అడిగింది. నేను వస్తాను, చూస్తావు. ఒకవేళ ఎల్లుండి నా ప్లాన్ విఫలమైనా ఆమె కోసం ఇంకో ఏర్పాటు చేశాను. అది ఆమెకు జీవితాంతం గుర్తుండిపోతుంది అని మనీష కన్నుగీటింది. ఆ మాటలు విని నేహ ఇంకా ఆశ్చర్యపోయింది. ఏమను, ఏం చేశావు, నాకు కూడా చెప్పు అని ఆనందంగా అడిగింది. అది తర్వాత తెలుస్తుందిలే, కానీ నేను చేయబోయేది మాత్రం ఆమె జీవితాంతం మర్చిపోలేదు. దాని ఆరంభం ఈ రోజే అవుతుంది అని మనీష అంది. సరే, ఏం చేసినా జాగ్రత్తగా చెయ్యి, అనవసరంగా ఏదైనా తేడా రాకూడదు అని నేహ అంది. రా, ముందు సిద్ధార్థ్ కోసం గిఫ్ట్ కొందాం. ఎల్లుండి అతను నీ కోసం అంతగా ఎదురు చూడాలి అని మనీష చెప్పింది. వెంటనే ఇద్దరు అక్కడ నుండి బయలుదేరారు. సాయంత్రం జాన్వి ఆఫీస్ నుంచి బయటకు వచ్చింది. ఈ రోజు షాపింగ్ చేయాలని ముందే డిసైడ్ అయ్యింది. అందుకే ముందుగా రోడ్డు పక్కన ఉన్న ఒక స్టేషనరీ షాప్ కి వెళ్లి డ్రాయింగ్ పుస్తకాలు, రంగులు అన్ని కొన్ని వస్తువులు తన తమ్ముడు కోసం తీసుకుంది. ఆ తర్వాత బయటకు వచ్చి బట్టల దుకాణానికి వెళ్ళింది. అక్కడ కూడా చాలా కొనుగోలు చేసింది. ఈ రోజు ఆమె మనసుకు ఒక ప్రత్యేకమైన ఆనందం కలిగింది. చాలా రోజుల తర్వాత మనస్ఫూర్తిగా షాపింగ్ చేస్తుంది. ఇవన్నీ చూసి అభి తప్పకుండా చాలా సంతోషపడతాడు అని మనసులోనే అనుకుని ఆనందంగా బిల్లు చెల్లించి బయటకు వచ్చింది. బయటకు వచ్చి ఆటో కోసం చెయ్యి చూపించబోతూ ఉండగానే ఒక నల్లని కారు వచ్చి ఆమె ముందే ఆగింది. జాన్వి కొంచెం పక్కకు జరిగి మరో చోట ఆటో కోసం ఎదురు చూసింది. ఆ కారు మళ్ళీ వచ్చి జాన్వి ఎదుటే ఆగింది. ఇప్పుడు ఆమెకి ఏదో అనుమానం కలిగింది. అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఉండగానే కారు తలుపు తెరుచుకుంది. లోపల నుంచి ఒక అబ్బాయి దిగి వచ్చి ఆమె ఎదుటే నిలబడ్డాడు. అతన్ని చూడగానే జాన్వికి ఒక్కసారిగా కోపం వచ్చింది. అతను సమర్. పార్టీలో అతను చేసిన పని వెంటనే ఆమె కళ్ళ ముందు మెదిలింది. ఎక్స్క్యూజ్ మీ అని జాన్వి కొంచెం కోపంగానే అంది. నేను నీకు క్షమాపణ చెప్పడానికే వచ్చాను జాన్వి. నువ్వు ఇంకా నాపై కోపంగా ఉన్నావని నాకు తెలుసు. ఆ రోజు నేను హద్దు మీరాను అని సమర్ పశ్చాత్తాపంగా అన్నాడు. పర్లేదు, మీరు వెళ్ళొచ్చు అని జాన్వి బలవంతంగా చిరునవ్వు నవ్వుతూ చెప్పింది. జాన్వి, ప్లీజ్ నిజంగానే క్షమించు. ఆ రోజు జరిగిన తర్వాత రాహుల్ ఇప్పటికీ
నాతో మాట్లాడడం లేదు. అతను నా ప్రాణ స్నేహితుడు. నువ్వు నన్ను క్షమిస్తే అతను కూడా నన్ను క్షమిస్తాడు. ప్లీజ్ అని సమ్మర్ వేడుకున్నాడు. చూడండి, నేను మిమ్మల్ని క్షమించాను. దయచేసి ఇప్పుడు మీరు వెళ్ళండి అని జాన్వి ప్రశాంతంగా అంది. అయితే ఒక కాఫీ తాగుతామా అని సమ్మర్ అడిగాడు. వద్దు, నాకు లేట్ అవుతుంది, ఇంకొకసారి చూద్దాం అని జాన్వి చెప్పింది. అంటే నువ్వు నన్ను ఇంకా క్షమించలేదన్నమాట. ఇది న్యాయం కాదు. నువ్వు నాతో కాఫీ తాగుతున్న ఫోటో తీసి రాహుల్కి చూపిస్తాను. అప్పుడు నాకు నా బెస్ట్ ఫ్రెండ్ మళ్ళీ దొరుకుతాడు. ప్లీజ్, కావాలంటే ఇక్కడే నీ కాళ్ళ మీద పడతాను, పడమంటావా అని చేతులు జోడిస్తూ అన్నాడు. అది చూసి జాన్వి వెంటనే 2 అడుగులు వెనక్కి వేసింది. అయ్యో వద్దు, తర్వాత ఎప్పుడైనా కాఫీ తాగుదామని అంది. నాకు తెలుసు, తర్వాత నువ్వు నాకు అసలు కనిపించావు కూడా. ప్లీజ్, నేను నిన్ను ఏమీ చేయను కదా అని సమ్మర్ చిన్న పిల్లాడిలా ముఖం పెట్టి అన్నాడు. ఇప్పుడు జాన్వికి తిరస్కరించే మార్గమే కనిపించలేదు. సరే, కానీ ఇక్కడే దగ్గరలో ఉన్న ఒక చిన్న హోటల్కి వెళ్దాం, నేను వెంటనే వెళ్ళాలి అని అంది. సరే, మరి నువ్వే ఎంచుకో, కానీ నా స్థాయిని కూడా కాస్త గుర్తు పెట్టుకో. అంటే నేను చిన్న హోటల్లో నీళ్లు కూడా తాగను అని సమ్మర్ నవ్వుతూ అన్నాడు. జాన్వి చుట్టూ ఒకసారి చూసింది. ఎదురుగా ఒక కెఫే కనిపించింది. అక్కడికి వెళ్దాం, కానీ నాకు మాత్రం వాటరే చాలు. ఇలాంటి పెద్ద కెఫేలోకి వచ్చే అలవాటు నాకు లేదు అని అంది. ఇద్దరు కలిసి ఆ కెఫేలోకి వెళ్లారు. సమ్మర్ ఇద్దరికి కాఫీ ఆర్డర్ చేశాడు. జాన్విని ఎంత ఒత్తిడి చేసినా ఆమె కేవలం నీళ్లు మాత్రమే తాగింది. సమ్మర్ మాట్లాడుతూనే ఉన్నాడు. జాన్వి మాత్రం బలవంతంగా చిరునవ్వు నవ్వుతూ అతని మాటలు వింటుంది. అయితే అదే సమయంలో ఎవరో ఒకరు వాళ్ళిద్దరిని దూరం నుంచి చూస్తున్నారు. కానీ ఆ విషయం సమ్మర్కైనా జాన్వికైనా తెలియదు. థ్యాంక్ గాడ్ జాన్వి, నన్ను క్షమించావు. నువ్వు నాకు ఫ్రెండ్ గా ఉంటావా? అంటే నాకు స్నేహాలు చేయటం చాలా ఇష్టం, అందుకే అడుగుతున్నాను అని సమ్మర్ నవ్వుతూ అడిగాడు. క్షమించండి, కానీ నాకు కొత్త ఫ్రెండ్స్, కొత్త స్నేహాలు చేయటం ఇష్టం లేదు అని జాన్వి ప్రశాంతంగా చెప్పింది. ఆ మాట విన్న వెంటనే సమ్మర్ ముఖం వెలవెలబోయింది. ఎవరో చెంపదెబ్బ కొట్టినట్టుగా అతను కనిపించింది. ఇంత సాధారణంగా కనిపించే అమ్మాయి తన స్నేహాన్ని తిరస్కరిస్తుందని అతను ఎప్పుడూ ఊహించలేదు. అతని అహం బాగా దెబ్బతున్నా తన కోపాన్ని మాత్రం బయటపడనివ్వలేదు జాన్వి ముందు. సరేలే, ఎలాంటి ప్రాబ్లం లేదు అని నవ్వుతూ అన్నాడు. క్షమించండి అని జాన్వి కూడా మెల్లగా అంది. ఎవరినైనా బాధ పెట్టడం ఆమెకు అసలు ఇష్టం లేదు. కానీ పార్టీ రోజు సమ్మర్ తనతో ప్రవర్తించిన తీరు గుర్తుకొచ్చినప్పుడు అతనితో స్నేహం చేయటం ప్రమాదకరమేనని ఆమెకు అనిపించింది. పర్లేదు, కానీ ఒకరోజు నువ్వే నాతో స్నేహం చేస్తావు, అదైతే నేను చెప్పగలను అని సమ్మర్ అన్నాడు. జాన్వి మాత్రం ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. కొద్దిసేపటికి తర్వాత ఆమె మెల్లగా అంది. మీ కాఫీ అయిపోయిందంటే నేను ఇప్పుడు వెళ్ళాలి. రా, నేను ఇంటి దగ్గర దింపుతాను అని సమ్మర్ లేచాడు. ఇక అదే సమయంలో అతను టేబుల్ పై ఉన్న నీళ్ళ గ్లాస్ ను తీసుకుని తాగబోయాడు. వద్దొద్దు, నేను అని జాన్వి సమ్మర్కి ఏదో చెప్పబోతూ ఉండగానే నేను ఆమెను తీసుకెళ్తాను అని వెనక నుంచి ఒక గంభీరమైన గొంతు వినిపించింది. ఆ మాట విని ఇద్దరు ఒక్కసారిగా సడన్ గా వెనక్కి తిరిగారు. ఎదురుగా సిద్ధార్థ్ 2 చేతులు జేబులో పెట్టుకుని ఇక అక్కడే నిలబడి ఉన్నాడు. సిద్ధార్థను అక్కడ చూసిన సమ్మర్ ఇక ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. భయంతో నీళ్లు తప్పుగా తాగి దగ్గుతూ అతని వైపుకు చూశాడు. మరి ఏం జరుగుతుందో చూద్దాం వచ్చే ఎపిసోడ్లో.